హలో ఫ్రెండ్స్. మనం నిఫ్టీ 50 వీక్లీ క్యాండిల్‌లో చూద్దాము. వీక్లీ క్యాండిల్‌లో మనకొకటి పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. అంటే స్ట్రాంగ్ సపోర్ట్ అయినా, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయినా మనకు అక్కడ నుండే మొదలవుతుంది. సో, మార్కెట్ ఎలా వెళ్తుందో నెక్స్ట్ వీక్ చూద్దాము. మనకు మామూలుగా లాస్ట్ వీక్ ప్రీవియస్ వీక్ అనమాట. ప్రీవియస్ వీక్ కంటిన్యూగా బులిష్ సైడ్ వెళ్ళింది. చూడండి కంటిన్యూగా 4 క్యాండిల్స్ కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళింది. ఓన్లీ ఒక మండే రోజు మనకు బులిష్ సైడ్ చూపించి కంటిన్యూగా ట్యూస్డే నుండి కంటిన్యూగా మనకు బులిష్ మూవ్‌మెంట్ కనిపించింది. సో, ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి వీక్లీ క్యాండిల్‌లో చూద్దాం. ఫస్ట్ ఈ లైన్స్ అన్నీ క్లియర్ చేద్దాము. రిమూవ్ ఇండికేటర్స్ ఆల్. ఓకే, మనం వీక్లీ క్యాండిల్‌లో చూద్దాం. వీక్లీలో చూసుకున్నట్లయితే మనకి ఆ రోజు చెప్పినట్లే మీకు మా ప్రీవియస్ వీడియోస్లలో చెప్పాను మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ వీక్లీ క్యాండిల్‌లో అని. మీకు మళ్ళీ చూపిస్తాను. హారిజాంటల్ లైన్ తీసుకొని ఈ లైన్‌లో చూసుకున్నట్లయితే మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వెరీ స్ట్రాంగ్ అండి. ఎందుకంటే ఈ లెవెల్ చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఎన్నో రోజుల నుండి ఇక్కడ కన్సోల్ అవుతుంది మార్కెట్ ఈ లెవెల్‌లో వీక్లీ క్యాండిల్‌లో. సో, ఈ కన్సోలిడేషన్ మనకు బిగ్ సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ మనకి మ్యాక్సిమం మళ్ళీ కంటిన్యూగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడనే చూడండి మీరు. ఇక్కడనే కన్సోల్ అయిన తర్వాత మార్కెట్టు మళ్ళీ ఈ టచ్ అయింది కదా 22,062 టచ్ అయింది కాబట్టి కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళింది కనిపిస్తుందా? మళ్ళీ డౌన్ అయింది బేరిష్‌గా. మళ్ళీ బులిష్ సైడ్ వెళ్ళింది మార్కెట్ కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి బులిష్ సైడ్. సో, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అన్నమాట. మీకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని. సో, ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ బులిష్ సైడ్ వెళ్తుంది మార్కెట్. సో, ఇంకొద్దిగా వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఇక్కడ ఈ లెవెల్ కూడా ఒకటి సపోర్ట్. ఇది బ్రేక్ చేసి మనకు కిందికి వచ్చింది. కానీ ఈ బ్రేక్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే హైగా వెళ్ళదు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళింది కాబట్టి వీక్లీలో చూసుకున్నట్లయితే వన్ డేలో చూసుకున్నట్లయితే ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో, ఈ లెవెల్ రెసిస్టెన్స్ కాబట్టి మనకు మ్యాక్సిమం ఈ లెవెల్‌లో కొన్ని రోజులు కన్సోల్డ్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. పై ఆర్ డౌన్ సైడ్. సో, ఇక్కడ కన్సోల్డ్ అవ్వాలి మార్కెట్. ఓకేనా ఫ్రెండ్స్. 15 మినిట్స్‌లో చూసుకున్నట్లయితే మార్కెట్ 15 మినిట్స్‌లో చూడండి. సో, ఇక్కడ మనకు అప్ సైడ్ వెళ్ళకుండా ఈ లెవెల్‌లో మనకు కన్సోల్డ్ అవుతుంది ఇప్పుడు. ఈ లెవెల్‌లో చూడండి ఇక్కడ కన్సోల్డ్ అవుతుంది మార్కెట్. సో, ఇదే విధంగా కన్సోల్డ్ అయ్యి అప్ సైడ్ అన్నా లేకపోతే డౌన్ సైడ్ అన్నా వెళ్ళే ఛాన్సెస్లు ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ చూడాలి. ఫస్ట్ కన్సోల్ అవ్వాలి. మార్కెట్ కన్సోల్ అయితేనే మనకు అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అని ఒక క్లారిఫై వస్తుంది. సో, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకు మార్కెట్‌లో ఒకటి చూపిస్తుంది అప్ సైడా డౌన్ సైడా అనేది మార్కెట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ 50 అనాలిసిస్ అండి. ఇంకొన్ని స్టాక్స్ చూద్దాం. మీకు స్టాక్స్ చెప్తాను కొన్ని.